నమస్తే. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు మరి ఆ కాలేజీల నిర్వహణ, పరీక్షల నిర్వహణ ఏ విధంగా ఉందంటే రోజురోజుకి దిగజారిపోతున్నటువంటి విషయం మనకు కనపడుతుంది. వాస్తవానికి మనం ఒకసారి చూసినట్టయితే స్పాట్ కౌన్సిలింగ్ ఆగస్టు 11వ తేదీన అయిపోయింది. అంటే ఇప్పటికి మనకి నెల రోజులు కూడా కాలేదు. అంటే క్లాసులు స్టార్ట్ అయ్యి నెల రోజులు కూడా కాలేదు. అలాంటి పరిస్థితిలో విద్యార్థులకు మిడ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి 2 నుంచి అంటే మిడ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి రావడం జరిగింది. మరి 2 నుంచి మిడ్ ఎగ్జామ్స్ పెడితే వాళ్ళు ఏ విధంగా రాస్తారు? వాళ్ళకి సిలబస్సే పూర్తి కాలేదని చెప్పేసి అక్కడ స్పష్టంగా మనకు కనపడుతుంది. చూద్దాం ఒకసారి, దానిపైన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆర్టికల్ చదివిన తర్వాత మాట్లాడదాం. 2 నుంచి మిడ్ ఎగ్జామ్స్, సిలబస్ పూర్తి కాకుండానే నిర్వహణ, పాలిటెక్నిక్ కాలేజీలో వింత ధోరణి, ఆగస్టు 11 వరకు స్పాట్ అడ్మిషన్లు పూర్తి. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. సిలబస్ పూర్తి కాకుండానే మిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాలేజీలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 11వ తేదీతో పూర్తయింది. కొద్దిమంది విద్యార్థులు ఆ తేదీ తర్వాతే కాలేజీలలో చేరారు. ఈ క్రమంలో అధికారులు ఈ నెల 2వ నుంచి మిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్స్ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అడ్మిషన్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, సిలబస్ సైతం పూర్తి కాకుండా పరీక్షలు నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల తాము పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం కష్టమవుతుందని హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సాంకేతిక విద్యా కమిషనర్ పర్యవేక్షణ లోపం వల్లే పాలిటెక్నిక్ కాలేజీలో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 3 నెలలకోసారి బోధన, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాల్సిన అధికారులు జూమ్ మీటింగ్లకు ద్వారానే సరిపెడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ స్పష్టంగా అర్థమైంది, కాలేజీలు స్టార్ట్ అయ్యి నెల కాకముందే మిడ్ ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా విద్యార్థులు సరిగ్గా క్లాసులకు ఎంతమంది హాజరయ్యారు, స్పాట్ అడ్మిషన్స్ తర్వాత ఎంతమంది హాజరయ్యారు అనేది చూసుకోకుండానే ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా వాళ్ళ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళకి పాఠాలు అర్థం కాక, ఎందుకంటే 10th క్లాస్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా పాలిటెక్నిక్కి రావడం, కొత్త విద్యా వ్యవస్థ ఆరంభం కావడంతో వారు ఆ సిలబస్ని అర్థం చేసుకొని, ఆ విధానాన్ని అర్థం చేసుకొని రెడీ అయ్యేసరికి దాదాపు 1 నెల 2 నెలలు పడుతుంది. దాని తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తే బాగుంటుండే. కానీ నెల కాకముందుకే ఎగ్జామ్స్ అనేసరికి వారు బెంబలెత్తిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా కళాశాలలో సిలబస్ పూర్తి కాలేదు. 1 మంత్లో సిలబస్ ఎట్లా అవుతుంది? అందులోనే చాలా హాలిడేస్ వచ్చాయి. ఆగస్టులో చాలా హాలిడేస్ వచ్చాయి, మనకు తెలిసిన విషయమే. అలాంటి హాలిడేస్ మరి ఏ విధంగా పూర్తవుతుంది సిలబస్? అందులోనే వర్కింగ్ డేస్ చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ వర్కింగ్ డేస్లో సిలబస్ ఏ విధంగా పూర్తవుతుంది? ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు? అది ఆలోచన లేకుండా ఎగ్జామ్ షెడ్యూల్ను రిలీజ్ చేయడం సరైన విధానం కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలిటెక్నిక్ కమిషన్ని, ఎస్బీటెట్ ఏదైతే ఉందో ఆ ఎస్బీటెట్ పైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారి ఇష్టానుసారంగా కొన్ని సంవత్సరాలుగా ఇదే ధోరణితో ఉంటున్నారు. సొంతం మేము చెప్పిందే వేదం అన్నట్టుగా పాటిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి ఎస్బీటెట్పై పూర్తి విచారణ చేసి ఈ షెడ్యూల్ని మరొక తేదీకి మార్చాలని చెప్పేసి, ఎగ్జామ్స్ని మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పేసి, ఎగ్జామ్ సిలబస్ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.